ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా బలోపేతం చేసేందుకే ఈ ఫ్రంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో రానున్న ఉప ఎన్నికల్లో ఫ్రంట్ తరపున ఉమ్మడి అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అయితే దళిత బహుజన పార్టీ నేతృత్వంలో ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి, నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్. ఈ ఫ్రంట్లో దళిత బహుజన పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, శివసేన, ఇండియన్ లేబర్ పార్టీ, జనతాదళ్ ఎస్, అదేవిధంగా భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్ జనశక్తి, ఢిల్లీ వికాస్ పార్టీ తదితర రాజకీయ పార్టీలు, దాదాపు 25 రాజకీయ పార్టీలు, ఇండియన్ లోక్దళ్ హర్యానా కేంద్రంలో దాదాపు వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ప్రాతినిధ్యం ఉంది, ఇండియన్ లోక్దళ్ పార్టీ చౌతల పార్టీ తదితర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఎంఆర్పిఎస్, మాలమహానాడు, బీసీ సంఘాలు, ఇండియన్ ముస్లిం లీగ్ వంటి ఐఎంఎల్ పార్టీ కేరళ నుండి